పిల్లి ఎలుకల సభ. ఒక ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి. ఆ ఇంట్లో ఉండే ఒక పెద్ద పిల్లి రోజుకో ఎలుకను పట్టుకుని తినేసేది. పిల్లి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక ఎలుకలన్నీ ప్రాణభయంతో వణికిపోయేవి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఎలుకలన్నీ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కొక్క ఎలుక ఒక్కో సలహా ఇచ్చింది, కానీ ఏదీ నచ్చలేదు. అప్పుడు ఒక చిన్న ఎలుక లేచి, మనకు పిల్లి వచ్చే విషయం తెలియటం లేదు కాబట్టే అది మనల్ని పట్టుకుంటుంది. మనం ఆ పిల్లి మెడలో ఒక గంట కట్టామనుకోండి, అది కదిలినప్పుడల్లా గంట మోగుతుంది. ఆ శబ్దం విని మనం వెంటనే దాక్కుందాం అని చెప్పింది. ఆ ఉపాయం వినగానే ఎలుకలన్నీ ఎగిరి గంతేశాయి. భలే 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 ఉపాయం, ఇక మనకు తిరుగులేదు అని మురిసిపోయాయి. అప్పుడు ఒక ముసలి ఎలుక నెమ్మదిగా లేచి, ఉపాయం చాలా బాగుంది, కానీ ఆ పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం ఎవరికి ఉంది? అసలు గంట ఎవరు కడతారు అని అడిగింది. అంతే, ఆ మాట వినగానే ఎలుకలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. ఏ ఎలుక కూడా ముందుకు రాలేదు. పిల్లి మెడలో గంట కట్టడం అసాధ్యమని తెలుసుకుని సభను ముగించి పారిపోయాయి. ఇందులో నీతి ఏమిటంటే, చెప్పటం చాలా సులభం, చేయటం